నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మందికని కాకుండా కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి జాతకం పరంగా వస్తుంటుందా, లేకపోతే వాస్తు పరంగా వస్తుంది అనుకోవచ్చా మనం? ఎక్కువ శాతం జనాలు ఇంట్లో ఒక నలుగురు ఉంటే అందులో ఒకరికన్నా అనారోగ్య సమస్య ఉంటుంది. అవును, వాస్తవం. కొందరికేమో ఇల్లు వాస్తు ప్రాబ్లం ఉన్న అనారోగ్య సమస్య వస్తుంది. కొందరికేమో ఇల్లు బాగుండి కూడా అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఓకే. ఈ అనారోగ్య సమస్య 3 రకాలుగా చూడాలి. మళ్ళీ ఒకటేమో చేతుల రేఖని బట్టి వస్తుంది. ఓకే. ఎవరికైతే ఇక్కడ ఇక్కడ జీవిత రేఖ ఉంటుంది. ఈ జీవిత రేఖ అనేది ఇట్లా బ్రాడ్గా ఉండాలంటే మనం బంతిపూలు అల్లేదే దారము, దొడ్డు దారం ఉంటుంది, ఆ సైజు రేఖ ఇది ఆ సైజు ఉండాలి. బంతి పూలల్లా పెట్టే దొడ్డు దారం సైజు ఉండాలి, అంత మందం ఉండాలి రేఖ. ఉన్న వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది. అలా కాకుండా కొందరికి సన్నది మిషన్ దారంలాగా సన్నం ఉంటుంది, సన్నగా. అలాంటి వాళ్ళకు తరచూ ఎండాకాలం వస్తే ఎండ కొడుతుంది, చలికాలం వస్తే చలి పెట్టింది అంటాడు, వానాకాలం వస్తే జలుబు అయింది. అయితే ఇట్లా ఒక రకం ఉంది. ఇంకా కొందరికి ఏం బ్రాడ్గా ఎక్కువ లావు ఉంటుంది, మరి అంటే మన దబ్బడం లాగా ఉంటుంది, అంటే బంతి దారంగా ఇంకా ఎక్కువ లావుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎట్లా అంటే అనారోగ్యం వచ్చినా తొందర తగ్గదు, అసలు రానే రాదు. 2 టైప్ ఉంటారు, 2 రకాలు అట్లా ఉంటారు. ఇది చేతిరేఖ ఇలా ఉన్న వాళ్ళకి అలా అవుతుంది. ఇంకొందరికి ఏంటంటే ఇల్లు బాగలేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరూ మళ్ళీ హాస్పిటల్కి పోతారు రోజు, డైలీ. ఇప్పుడు మన పల్లెటూరులో చూసుకుంటే రోజు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతారు. ఎందుకు పోయారు అంటే ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, లేకపోతే జ్వరం వస్తుంది, తల వస్తుంది అంటే రోజు పోతారు. రోజు టాబ్లెట్ వేసుకుంటారు, రాత్రి అనుకుంటారు, ఉదయం చేస్తారు, పని చేస్తారు, మళ్ళీ సాయంత్రం పోతారు. డాక్టర్ దగ్గరికి వేస్తేనే వాళ్ళకి నిద్రపోతారు. అంటే ఇల్లు వాస్తు బాగాలేకపోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి, వైబ్రేషన్ ఉంటుంది, తలనొప్పి వస్తుంటుంది. అసలు వాళ్ళకు రకమైన ఫీలింగ్ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నంతసేపు. బయట పని పోయినంతసేపు ఏమనిపించదు, కానీ ఆ ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఆ ఒళ్ళు నొప్పులు పోవడానికి డాక్టర్ దగ్గరికి పోయి ఒక ఇంజక్షన్ చెప్పుకొని వచ్చి నొప్పుల టాబ్లెట్ తీసుకొని పడుకుంటారు. ఇది ఒక రకంగా వాస్తు బాగాలేకపోతే జరుగుతుంది. ఇంకొకటి ఉంటుంది, ఆ ఇంట్లో మొత్తాన్ని ఒకరికి ఎప్పుడు సిక్ అవుతాడు వాడు. ఓకే. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గదు, డాక్టర్కి అర్థం కాదు మనకు వచ్చిన జబ్బేందు. ఇలాంటిది ఏంటంటే దీన్ని ఏమంటామంటే నెగటివ్ ఎనర్జీ అంటారు. ఇదేంది, ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మ. అంటే వాళ్ళ తాత కానీ తల్లిదండ్రులు అకస్మాత్ చనిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే అంతకుముందు వాళ్ళు ఎవరికైనా సాయం చేసి ఉంటే వాళ్ళు కానీ. అంటే ఇది ఏమవుతుందంటే మనం ఎవరికైనా డబ్బు సాయం చేసినా, మాట సాయం చేసినా, మనం ఎవరికైనా లవ్ ఎక్కుకున్న ప్రేమ, వాళ్ళు చనిపోతే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ మా దగ్గరికి వస్తుంది. ఈ ఎనర్జీలు మా దగ్గరికి ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు ఏమవుతుంది ఈ జనరేషన్లో ఈ ఎనర్జీలు, ఈ ఆత్మలు అంటే ఇంకా ముందు అంటే అవి ఎక్కువైపోయినాయి కానీ తెలియక అవి ఎందుకుంటాయని అనుకుంటారు. ఇది ఎట్లా వస్తుందంటే మనకు అందరికి అన్నిటి మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఒకప్పుడు పూర్వం ఏం చేస్తున్నామంటే మనం కొంత ఏజ్ వచ్చినాక ఏది సన్యాసం తీసుకొని ఎక్కడ పోయి తప్ప తీసుకొని వాడు మోక్షం మంది వెళ్ళిపోతుండే. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అన్ని వస్తువుల మీద ప్రేమ ఎక్కువ, మనకు అందరి మీద లవ్ ఎక్కువ. మన్మడు, లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లము, లేకపోతే పిల్లలు, మన ఇంటోడు, అన్న తమ్ముడు, ఇవన్నీ. లేకపోతే ఫోన్ మీద ప్రేమ, ఆ ఇంటి మీద ప్రేమ, బయట మీద ప్రేమ, తిని మీద ప్రేమ, మన వస్తువు మీద, తిండి మీద, మనుషుల మీద. అన్నీ అయిపోయినాక మనం ఏం చేస్తాం, చనిపోయినాక ఏమవుతుందంటే ఈ కోరికలు తీరుతలేవు చనిపోయిన వానికి. ఈ ఆత్మ అనేది ఎక్కడ పోవట్లేదు, ఎక్కడికి స్వర్గం నరకం అంటారు ఏమి లేవు. స్వర్గం పోవడం, నరకం పోవడం, ఇక్కడనే ఉండిపోతుంది. ఉండిపోయి ఏం చేస్తుంది, ఆ వచ్చి ఆ ఇంట్లో ఎవరి మీద అయితే మన తాత చనిపోయిన అనుకో, నా మీద ఎక్కువ లవ్ ఉంది అనుకో, వాడు చనిపోగా నేనే గుర్తొస్తారే నా మన్మడు ఏమవుతాడో అనుకుంటాడు. వా శరీరం వదిలేగానే ఆత్మ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది మన్మంతా. ఆ రోజు నుంచి వీడు సిక్ అవుతాడు. ఇంకా అట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒక్కరు బాధపడతారు. ఎట్లా అంటే ఆ ఇంట్లో ఆ వంశస్థులు చనిపోయిన వాళ్ళంతా వినాక తిరుగుతుంటారు. మ్యాక్సిమము మనము, మన ఇంటి వాళ్ళు, మన వంశస్థులే మనల్ని ఇబ్బంది పెడతారు. ప్రేమతోటి వస్తారు కానీ ప్రేమ కాదు. బంగారు కత్తి కూడా కోస్తే మెడ తెగుతుంది, బంగారమేగా అయినా మెడ తెగుతుంది. అంటే ఇది అట్లనే మన వంశస్థులే మనోళ్ళే కానీ మన దగ్గరికి ప్రేమతోటి వస్తారు, అయినా మనకు ఇబ్బందులు కలుగుతాయి. ఎప్పుడైతే శరీరం ఉండి మన ఆత్మ శరీరంలో, నేను మాట్లాడేది కూడా ఆత్మనే, మనం ఎప్పుడైతే శరీరం ఉండి మాట్లాడగలుగుతామో ఇది పాజిటివ్ పవర్. శరీరాన్ని వదిలేసి బయటికి ఎప్పుడైతే వస్తుందో దానికి నెగిటివ్ అవుతుంది. శరీరం లేకుండా కానీ నెగిటివ్ అయిపోతుంది. దాన్నే మనము అన్ని పేర్లు ఉన్నాయి దానికి, స్వీట్ అంటాము, ఇవన్నీ అంటాము. అయితే ఇది వచ్చి అతని మీద కూర్చుంటుంది. ఏమైందంటే కూర్చున్నాక
అనారోగ్యం ఇక మెల్లె సిక్ అవుతాడు. మైండ్ పని చేయకపోవడము, డల్ అయిపోవడము. ఫస్ట్ ఎనర్జీ రాగానే ముఖం డల్ అవుతుంది, ఇట్లా చూడంగానే డిమ్ అయిపోతుంది. రోజు రోజు పీకపోతాడు వాడు. పీకపోయి నా ముఖం డల్ అయిపోతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అర్థం కాదు డాక్టర్లకు, వానికి వచ్చిన జబ్బు ఏందో తెలియదు. నువ్వు ఎంత ట్రీట్మెంట్ చేయి, ఎన్ని టెస్టులు చేయి, ఎన్ని బ్లడ్ టెస్టులు చేయి, వచ్చిన జబ్బు ఏందో తెలియదు. మళ్ళీ వాడు పికప్ మొత్తం గుంజుకపోతాడు రోజు రోజుకు. ఇక ముఖం అంతా నల్లగా అయిపోతుంది. చదివే పిల్లగాడు ఉంటే చదువులు బంద్ చేస్తాడు. ఇక మామూలుగా కొంత ఏజ్ ఒక 14, 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినట్టే మందుకు అలవాటు పడతాడు. ఇక వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఒకటి వచ్చినప్పుడు కొద్దిగా సిక్ అవుతారు, 1 పోయి 2 అవుతాయి, 2 పోయి 10 అవుతాయి. ఇవి ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటున్నాము మనుషులము, ఈ ఆత్మలు కూడా ఒకదానికొకటి పిలుచుకుంటాయి. మీరు బాగా గమనించండి, ఎవరైనా శ్మశానానికి పోయేస్తారు, ఎవరైనా మన బంధువు చచ్చిపోయినా మ్యాక్సిమం ఆ శ్మశానానికి సాగుకు వచ్చినాక ఎక్కువ శాతం లేడీస్ సిక్ అవుతారు. అందరి ఇళ్ళలో సాగుకు వచ్చినాక అక్కడికి వేసాను మా ఆమెకు బాగుండదని అంటారు, లేకపోతే నాకు బాగుండదు, సాగుకు వచ్చినాక వారం రోజుల దాకా నేను మంచినే కాకుండా పోతా, అసలు ఇబ్బంది పడుతుంది అంటారు. అంటే అక్కడ ఉన్న కొన్ని ఆత్మలు ఏం చేస్తారంటే మన వెంకబడి వస్తాయి, మన మీద నెయ్యి పిలుచుకుంటాయి రమ్మని. అంటే చైన్ లింక్ లాగా తిరుగుతుంటాయి. మనము, మన పాలోళ్ళు, మన వంశాస్తులు అంతా ఎవరు చచ్చిపోయినా సరే వీడిని అటాక్ చేస్తారు. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, అరే నేనేమన్నా వచ్చేసేయండి, మనకు కంటికి కనపడదు. నేను చూపిస్తాను, అది వేరే వీడియోలు ఉన్నాయి, నేను చూపిస్తాను, కనబడుతుంది మీకు వీడియో, అది కూడా పెడతారు. పిలుస్తుంది రమ్మని, పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చింది దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు 1 పోయి 4 అయితే, 4 పోయి 6 అయితే, 6 పోయి 10 అవుతాయి. 10 అయిపోయినాక వీడికి లోడ్ ఎక్కువ అవుతుంది, మన శరీరం ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు వీడు ఎక్కువ సిక్ అవుతాడు. అవును, చాలా మంది మీరు వెయిట్ ఎక్కువ అంటే నాకు ఎందుకు బరువుగా అనిపిస్తుంది అని మనకి ఎప్పుడు శరీరం వెయిట్ ఉంటుంది, ఎక్కడ పోయినా నాకు ఏందో మీద ఉంది అంటాడు. అవునవును అంటాడు, ఏందో మీద ఉంది అంటారు. ఇవి కూర్చుంటాయి పైన, శరీరమే కూర్చుంటాయి. అట్లా ఇక వానికి ఇక అనారోగ్య సమస్య ఎంతకు తగ్గదు వానికి. ఇట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కరు ఉన్నారు ఖచ్చితంగా. వాడు ఇక చదువు బంద్ అవుతుంది, ఏ పని చేయలేడు, పెళ్లి చేసుకుంటే బారికి వెళ్ళిపోతుంది, సంసారం చేయలేరు. ఇంకా ఇలా అన్ని ఇబ్బందులు పడుతుంటారు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఏం చేయాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీ మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్ ఉంటుంది, స్కానర్ ద్వారా దీనికి నెగిటివ్ ఎనర్జీ కిట్టిస్తాము. మా దగ్గరకు వస్తే చెక్ చేసి ఈ నెగిటివ్ ఎనర్జీని అతని శరీరం మీద ఎవరు ఉన్నారు, ఎన్ని ఉన్నాయి, వాటిని ఏం చేయాలని చెప్పి తీసి బంద్ చేయడం జరుగుతుంది. బంధించి నాకు ఏమైందంటే అతనికి ఈ వెయిట్ అనేది పోతుంది, శరీరం మీదకి వెళ్ళి ముఖంలో గ్లో వస్తుంది, వైట్ అవుతాడు. ఎన్ని బ్యూటీ పార్లర్లకు పోయినా వైట్ గారు. నెగిటివ్ ఎనర్జీ తీస్తే ఎమ్మడే గ్లో చేస్తుంది శరీరంలో. చనిపోయిన వ్యక్తికి ఏ అయితే జబ్బు ఉంటుందో వీనికి ఆ జబ్బు కనబడుతుంటుంది. అతను తినే తిండి వీడు తింటుంటాడు, అతను చేసే పని ఇతను చేస్తాడు. ఇంక తెలియకుండా ఆయన పోయే ప్లేస్కి వీడు పోతాడు. ఓ రోజు ఆడికి ఎందుకు వచ్చినా వీనికి అర్థం కాదు, కానీ ఈయన మీద కూర్చున్న ఈ ఆత్మ దాన్ని చూడడానికి వస్తుంది. ఇది మెయిన్గా ఎప్పుడెప్పుడు కనబడుతుంది అంటే అష్టమి, చతుర్దశి, అమావాస్య, ఈ 3 రోజులలో బాగా ఇబ్బంది పడుతుంటారు. అరుస్తుంటాడు, ఎవరైనా కొట్టనా కొడతాడు, ఆ రోజు ఊరికే తాగానం అనుకుంటాడు. ఇక యాక్సిడెంట్ అని అవుతుంది, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది ఆ రోజు, ఆ రోడ్డు మీదకి పోతే. ఎప్పుడైతే మనం మనుషులకు సేవ చేస్తామో వానికే ఎనర్జీలు అటాక్ అవుతాయి. మానవ సేవ అనేది అసలు చేయకూడదు. ఈ కలియుగం ఇది, కలియుగంలో నాది నేనే చూసుకోవాలి, పక్కోనికి సాయం అనేది చేయకూడదు. నువ్వు ఎవరికైనా సాయం చేసి స్టార్ట్ చేసినావో ఇక నువ్వు నాశనం అయినట్టే. ఎట్లా అంటే నువ్వు నాకు బాగా హెల్పింగ్ చేస్తున్నావు, మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ, పని సాయం కానీ, నాకు నీ మీద లవ్ ఏర్పడుతుంది, అంటే ప్రేమ. ఏదో నాకు ఆయన పని ఇచ్చిండనో లేదా డబ్బు ఇచ్చిండనో, పని మీద పోతే నాకు హెల్పింగ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, చనిపోయిన తర్వాత నా ఆత్మ ఏం చేస్తుంది, నిన్నే కోరుకుంటుంది. అన్న ఎంత పని అయిపోయి నేను పోతే కానీ నీ దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే మన రోడ్డు మీద బిచ్చగాళ్ళకు కూడా దానం చేయొద్దు. మళ్ళీ వాళ్ళకి దానం చేస్తే వాడు చచ్చిపోయిన రోజు మన ఇంటికి వస్తాడు. బతికినప్పుడు మనం ఎవరికైనా సాయం చేస్తామో వాడు చనిపోయిన తర్వాత వాని ఆత్మను మనం బతికిన రోజులు పోషించాలి, మనం పోషించాలి వాని ఆత్మను. ఫ్రెండ్ చచ్చిపోయిన అనుకో, వానికి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇప్పుడు ఏమైతే ఫ్రెండ్ చచ్చిపోయినాక ఇక వాడు చచ్చిపోయిన తెల్లారి నుంచి వీడు మన ఇంటికి పోవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే భారీగా ఉంటుంది కదా, సుశోతం అన్నట్టు పోతుంటాడు. అది కాదు, వాని మీద కూర్చున్న వాని ఎనర్జీ నేను దొరకపోతాను భార్య దగ్గరికి. అవసరమైతే రిలేషన్ కలుగుతుంది, ఆడ కలిపి రోజు పోతుంది వస్తుంటుంది. ఎందుకు పోతుంది ఆడు పోయినాక వీడు పోతుంది మన ఇంటికి అంటారు. నేను చాలా మందిని చూసినప్పుడు. ఈ ఆత్మకి ఏంటంటే చావు ఉండదు, జస్ట్ మన శరీరమే వదిలేస్తాం. పుట్టిన పిల్లగాడు 1 నెల పిల్లగానికైనా ఆత్మ అదే,
100 సంవత్సరాలు చనిపోయినా ఆత్మ అదే. చిన్నపిల్లవాడు 1 మంత్ తోటి చచ్చిపోయినా 100 ఏళ్ళవాడు చచ్చిపోయినా అదే ప్రభావం ఉంటుంది ఈ ఆత్మ. ఓకే. అంటే దానికి అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే నేను నా రీసెర్చ్లో ఇప్పుడు అన్ని ప్రయోగాలు చేసిన, చిన్నపిల్లలను చూసిన, పెద్దోళ్ళని చూసిన, ఎనర్జీలను చూసిన, 1920లో చచ్చిపోయిన కూడా తీసి చూపించడం జరిగింది. ఎవరికి అది ఎనర్జీలు వస్తే వాడు సంసారానికి పనికిరాడు. ఆడ ఎనర్జీలు మగ పిల్లల్ని ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి, మగ ఎనర్జీలు ఆడవాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. ఓకే. మళ్ళీ దీంట్లో డిఫరెన్స్ ఇష్టం అయితే ఓకే. ఆపోజిట్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే గురుగారు, నిజంగా నేను సినిమాలో ఫేక్ అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగానే వస్తాయి. దానిలో మీరు చాలా కేసెస్ క్యూర్ చేశారని కూడా నాకు చాలా క్లియర్గా అర్థమైంది. సో వాటి గురించి చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.